హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో కైన్ మాస్టర్లో సింపుల్ అండ్ బెస్ట్ ప్రొఫెషనల్గా వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఎడిట్ చేసి డెమోను ఇన్స్టాల్ అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ చూడాలనుకుంటే సాంగ్తో ఫుల్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. ఇక్కడ ఒకసారి వినిపిస్తాను ఒక 5 seconds. మీరు ఫుల్గా వినిపించండి, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది అండ్ సింపుల్ అండ్ బెస్ట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా మీకు నచ్చిన విధంగా ఎలా కస్టమైజ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. మీకు ఎప్పుడో ఒకసారి అయితే యూజ్ అవ్వచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అండ్ వీడియోస్ టెంప్లెట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో సింగిల్ లింక్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ కింద ఒక కోడ్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సర్చ్ బార్లో ఆ కోడ్ ఎంటర్ చేసి సర్చ్ చేస్తే మీకు ఒక పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్ ఓపెన్ చేసి కిందికి వెళ్తే దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 16:9 రేషియో తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏదైనా ఒకటి ఎంటర్ చేయండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు గ్యాలరీకి తీసుకెళ్తుంది. మీకు ఇచ్చిన ఫైల్స్లలో ఇలాంటి ఇమేజ్ ఉంటుంది. ఫస్ట్ దీన్ని యాడ్ చేసుకోండి. మీరు ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటే ఇందులో మీరు టెక్స్ట్ యాడ్ చేసేసి దాన్ని యానిమేషన్ చేస్తా అంటే మీకు అంత ప్రొఫెషనల్ లుక్ రాదు కైన్ మాస్టర్లో. నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఆ టెక్స్ట్ అన్ని కలిపి మర్జ్ చేసేసి దాన్ని PNG ఫార్మాట్లో, ఇమేజ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి దాన్ని మీరు యానిమేషన్ చేసుకుంటే 100%గా మీకు అనుకున్నట్టు యానిమేషన్ వస్తుంది అనమాట, లుక్ వస్తుంది. ఓకే, సో అది ఎలా ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇదే ఇమేజ్ పైన ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. లేయర్ పైన క్లిక్ చేసినాను, ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. నేను మీకు ఎగ్జాంపుల్ ఒకే ఒక టైటిల్స్ అనేది ఒక స్లైడ్కి సంబంధించిన టైటిల్ క్రియేట్ చేసి చూపిస్తాను. మిగతా అన్నీ కూడా ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఆల్రెడీ ఎడిట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి మీకోసం మరొకసారి చూపిస్తున్నాను. సపోజ్ ఇక్కడ నేను ఇంటి నేమ్ రాసేస్తున్నాను. ఎగ్జాంపుల్ వర్డ్లను తీసేసుకున్నాను, ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ విధంగా ఒకే పైన ట్యాప్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇలా కొంచెం ఇలా టాప్లో పెట్టుకుంటున్నాను, కొంచెం చిన్న పెట్టేస్తున్నాను. ఈ విధంగా మిడిల్లో పెట్టేసుకున్నాను అలైన్ చేసుకొని. ఇప్పుడు దీనికి ఒక కలర్ అప్లై చేస్తున్నాను. ఈ కలరు మనము బ్యాక్గ్రౌండ్లో ఉన్న టెంప్లెట్స్ అంటే టెంప్లెట్ కలర్ ఏదైతే ఉందో దానికి సెట్ అయ్యేలా మాత్రమే కలర్స్ ఉపయోగించాలి. అప్పుడే మీ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే గ్రీన్ తీసుకుంటున్నాను, చూడండి. సో ఇలా గ్రీన్ తీసుకున్నాను. బ్యాక్ వచ్చేసి దీనికి ఒక ఫాంట్ స్టైల్ కూడా అప్లై చేస్తున్నాను. ఫాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మై ఫాంట్స్లో మీరు ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోండి. హెడ్లైన్స్కి ఫుల్ రెగ్యులర్ అనే ఒక ఫాంట్ ఉంటుంది. ఈ ఫాంట్ యూజ్ చేయండి. ఓకే, ఈ విధంగా నేను సెంటర్లో పెట్టుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నానంటే, మళ్ళీ బ్యాక్ వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలా డివైడర్ తీసుకున్నాను. ఈ డివైడర్ మనకు టెక్స్ట్కి ఎంత కావాలో సైజ్ అంతే పెంచుకోవాలి. ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెంచుకోవాలి. ఆ తర్వాత ఈ డివైడర్ కలర్స్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ కిందికి వస్తే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చెప్తున్నాను, కొంచెం ఓపికతో వీడియో చూడండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీకు డైరెక్ట్గా ప్రీసెట్ ఇచ్చినా కూడా మీరు టైటిల్స్కి సంబంధించిన ప్రాసెస్ మాత్రం ఇదే విధంగా చేయాలి. ఇక్కడ కిందికి వస్తే HUE అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఉపయోగించి మీకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ పెట్టేస్తున్నాను, బ్యాక్ వచ్చేస్తున్నాను మళ్ళీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక టెక్స్ట్ తీసుకున్నాం కదా, ఈ టెక్స్ట్ను డూప్లికేట్ చేస్తున్నాను, చూడండి. డూప్లికేట్ చేసి దాంట్లో ఒకదాన్ని కిందికి తెచ్చేస్తున్నాను. కిందికి తెచ్చేసి దీనికి ఫస్ట్ ఫాంట్ స్టైల్ చేంజ్ చేద్దాం. ఇందులో మీరు ఫాంట్ ఏది యూజ్ చేస్తారంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఇస్తాను మీకు. ఈ ఫాంట్ ఉంటుంది, ఓకేనా. ఈ ఫాంట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, దీనికి టెక్స్ట్ చేంజ్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ వెడ్డింగ్ ఇన్విటేషన్. మీరు డెమో చూసుకుంటూ ఎడిట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ కలర్ వచ్చేసి నేను డిఫరెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ కలర్ ఇవ్వాలనుకుంటున్నాను, చూడండి. మీరు డెమోలో కూడా ఇదే కలర్ చూసి ఉంటారు, చూడండి. ఓకేనా, ఇలా నేను ఇప్పుడు అలైన్ చేసుకుంటున్నాను, చూడండి. సెంటర్లో సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను, చూడండి. ఇలా ఎడిట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ యానిమేషన్ చేయకుండా నేను ఏం చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నటువంటి ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి ట్రాన్స్పరెన్సీలో తీసుకుంటున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసి టాప్లోకి వచ్చేస్తే ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈక్వల్ టు పైన క్లిక్ చేసి ఆ ఇమేజ్ని ఈ విధంగా సైడ్కి
జరిపిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్. ఇప్పుడు నాకు ఇది PNG ఫార్మాట్ లో టెక్స్ట్ అనేది సేవ్ అయిపోయింది ఇమేజ్ ఫార్మాట్ లో. ఓకేనా, బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను తీసుకున్నటువంటి టెక్స్ట్ అండ్ డివైడర్ మొత్తం కూడా కంప్లీట్గా డిలీట్ చేశాను. ఇప్పుడు నాకు ఓన్లీ ఒక ఇమేజ్ ఉంది. సో ఇమేజ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. తర్వాత ఏం చేస్తున్నాను, దీన్ని మరొకసారి డూప్లికేట్ చేస్తున్నాను. అంటే ఓం శ్రీ గణేశాయ నమః ఒక స్లైడు, తర్వాత ఇంటి నేమ్తో అంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ ఒక స్లైడు, తర్వాత నుండి టెంప్లెట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి ఇలా ఉంది టెంప్లెట్. ఓకే, జస్ట్ మీరు దీనిపైన క్లిక్ చేసి రొటేట్ అండ్ మిర్రరింగ్లోకి వెళ్ళేసి ఈ విధంగా రొటేట్ చేసుకోండి. ఫస్ట్ రొటేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీరు ఈ స్లైడ్ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ మనకి స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. మీరు దీన్ని ఎంత తక్కువ చేసుకుంటే అంత ఎక్కువ అవుతుంది అనమాట, ఎంత పెంచుకుంటే అంత తగ్గుతుంది. మీ వీడియోని బట్టి డ్యూరేషన్ పెంచుకోండి. తర్వాత కిందికి వచ్చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ సాచురేషన్ కొంచెం పెంచుకోండి. ఓకేనా, ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను, మీడియా పైన క్లిక్ చేసి చూడండి నేను అన్ని టైటిల్స్ ముందుగానే ఎడిట్ చేసుకున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః ఒకటైతే ఎడిట్ చేసుకున్నాను. దీన్ని నేను యానిమేషన్ చేయాలి. సో ఇక్కడ నేను యాడ్ చేసి డబల్ క్లిక్ చేస్తే స్క్రీన్ ఫిట్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ కిందికి వస్తే ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మళ్ళీ కిందికి వచ్చేసి ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంటుంది. స్టార్టింగ్లో ఇలా ఉంది, నాకు ఇంకో కొంచెం చిన్న ఉండాలి, స్కేల్ను తగ్గించుకుంటున్నాను. ఇలా ఉంది. ఎండింగ్కి వచ్చేస్తున్నాను. లేయర్ యొక్క ఎండింగ్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్కేల్ను నేను ఈ విధంగా జూమ్ పెంచుకుంటున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ నుండి ప్లే చేస్తే చూడండి మనకి స్మూత్గా యానిమేషన్ అవుతుంది. అలాగే నాకు ఇన్ యానిమేషన్ ఫేడ్ కావాలి, అలాగే అవుట్ యానిమేషన్ ఫేడ్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకున్నా పర్లేదు. సో నేనైతే ఇవ్వట్లేదు. ఓకేనా, ఒక స్లైడ్ ఈజీగా కంప్లీట్ అయింది. ఇంకొక స్లైడ్ ఎడిట్ చేయాలనుకుంటే జస్ట్ దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను. చూడండి మిగతా ప్రాసెస్ కూడా ఇదే విధంగా ఉంటుంది. జస్ట్ మీరు టైటిల్స్ ఎడిట్ చేసుకునేంత వరకే మీకు కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత మీకు అంత టైం ఉండదు. జస్ట్ డూప్లికేట్ చేసుకుంటూ వాటర్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఒకదాన్ని తీసుకొచ్చి నెక్స్ట్ స్లైడ్ పైన వేసేసాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీనిపైన క్లిక్ చేసి పైన రిప్లేస్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్నటువంటి ఏదైతే టెక్స్ట్ ఇమేజ్ ఉందో దాన్ని రిప్లేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా నాకు యానిమేషన్ సెట్ అయిపోయింది. ఓకే, సో మీరు కంప్లీట్గా అన్ని ఇమేజెస్ ఎడిట్ చేసుకుంటారు కదా, ఎడిట్ చేసుకున్న తర్వాత ఇలా కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్ అనేది మీకు కంప్లీట్గా కైన్మాస్టర్ ప్రీసెట్ కూడా ఇస్తాను. ఆ ప్రీసెట్ ఓపెన్ చేసి టైటిల్స్ ఎడిట్ చేసుకున్న తర్వాత జస్ట్ రిప్లేస్ చేసుకుంటే వీడియో ఎడిటింగ్ మీరు చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. లేదు మాకు స్టార్టింగ్ నుండి కావాలనుకుంటే మిగతా కంటిన్యూ కూడా చూడండి. తర్వాత ఏం చేస్తున్నానంటే ఇంకో స్లైడ్ ఎడిట్ చేయాలి. ఈ స్లైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది, సేమ్ ఇంతకుముందు లాగానే. స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ గ్రూమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ లేయర్ని ముందుకు జరుపుతున్నాను కొంచెం. అంటే స్టార్టింగ్ అవసరం లేదు, ఎందుకంటే టెంప్లెట్ యానిమేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి అవసరం లేదు. కొంచెం ముందు నుండి మనం టైటిల్ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే దీన్ని కొంచెం జూమ్ పెంచుకుంటున్నాను ఇక్కడ. ఒకవేళ మీరు ఈ గ్రూమ్కి సంబంధించిన ఫోటోని పెట్టాలనుకుంటే, డెమోలో చూపించిన విధంగా పెట్టాలనుకుంటే ఆ PNG ఇమేజెస్ కూడా ఇస్తాను, మీరు ఇక్కడ నుండి యాడ్ చేసుకోవచ్చు. వాటికి ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఫోటోని పెట్టాలనుకుంటే ఫోటో యాడ్ చేసిన తర్వాత కిందికి వస్తే ఇక్కడ రైట్ సైడ్లో మ్యాజిక్ రిమూవ్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీరు మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్ తొలగిపోతుంది. మీరు ఈజీగా మీకు నచ్చిన ప్లేస్లో ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీన్ని కూడా యానిమేషన్ చేయాలి. ఈ లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను. స్టార్టింగ్కి వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి మళ్ళీ స్కేల్ నాకు కొంచెం చిన్న ఉండాలి. ఇప్పుడు ఎండింగ్లోకి వచ్చేస్తే ఇలా జూమ్ ఇన్ కావాలి. జూమ్ ఇన్ కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. సో ఇలా స్టార్టింగ్లో కొంచెం చిన్నగా. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను. ఈ లేయర్ కూడా ఇన్ యానిమేషన్ ఫేడ్. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇదే విధంగానే డెమో చూసుకుంటూ కంప్లీట్గా అన్ని స్లైడ్స్ కూడా ఇలానే ఎడిట్ చేసుకోండి. సో ఈ స్లైడ్లో ఒక ఇమేజ్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఈ లేయర్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి, సో ఇక్కడ గ్రూమ్ కాబట్టి గ్రూమ్ తీసుకున్నాను. గ్రూమ్ తీసేసుకొని ఇలా చిన్న పెట్టేసి ఇక్కడ పెట్టేసినాను. చూడండి, ఓకేనా, ఇలా సెట్ చేశాను. చూడండి చాలా సింపుల్గా అయిపోయింది. ఇలా మీరు అన్ని స్లైడ్ క్రియేట్ చేసుకోండి. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్కి వచ్చేసి ఆడియో పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక ఆడియో ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ని యాడ్ చేసేసుకొని
ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళేసి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఆడియో అండ్ వీడియో కూడా సెట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, వీడియో ఎడిటింగ్ కంప్లీట్గా అయిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి సినిమాటిక్ ఫ్రేమ్స్ యాడ్ చేయాలనుకుంటే చేసుకోండి, లేదంటే లేదు, అది ఆప్షనల్. కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. దానికోసం మీరు లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ స్టిక్కర్స్ పైన క్లిక్ చేయండి, కిందికి వస్తే సినిమాటిక్ ఫ్రేమ్స్ అని ఉంటుంది. ఇది మీకు కైన్ మాస్టర్ స్టోర్లోనే ఉంటుంది. తర్వాత ఇక్కడ రెడ్ వైట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా కంప్లీట్గా వీడియో మొత్తం కూడా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత కూడా మీరు యాడ్ చేసినటువంటి ఇమేజెస్ అన్నీ కూడా క్రాప్ కావచ్చు. స్టార్టింగ్లో యాడ్ చేసుకొని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అంటే చేసుకోండి, లేదంటే వీడియో అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకున్నారంటే మీరు ఏవైతే ఇమేజెస్ సెట్ చేశారో వాటిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వీడియో ఇది. ఇప్పుడు షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేసి వీడియో సేవ్ అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలో కూడా కామెంట్ చేయండి, తప్పకుండా వాటిపైన వీడియోని అయితే చేస్తాను.